మొన్న ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. చాలా మంది పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి డౌట్ ఉండే ఉంటుంది. సో మై నేమ్ ఇస్ గని అండ్ నేను జేఎన్టీయూ కాకినాడలో చదువుతున్నా. ఈ రోజు వీడియోలో నేను టాప్ 10 ఎంసెట్ నుంచి వెళ్లే కాలేజెస్ లిస్ట్ అనేది తయారు చేశాను. ఈ టాప్ 10 లిస్ట్ లో మనకి గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండు కలిసి ఉన్నాయి. ప్రతి కాలేజ్ లో ఎంత హైయెస్ట్ ప్యాకేజ్, ఎంత లోయెస్ట్ ప్యాకేజ్, ఆ కాలేజెస్ లో ఏది బెస్ట్ బ్రాంచ్ అండ్ ఆ బ్రాంచెస్ రావడం కోసం మనకి ఎంత మినిమం ర్యాంక్ కావాలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసా ఈ వీడియోలో. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి ఇంపార్టెంట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ల్యాగ్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో మన టాప్ 10 కాలేజెస్ లో 10th పొజిషన్ వచ్చేసి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది భీమవరంలో ఉంది. దీంట్లో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేస్తే మనకి యావరేజ్ ప్యాకేజ్ అనేది అరౌండ్ 4 to 5 LPA ఉంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 14+ LPA ఉంది. సో దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ అండ్ ఏఐఎంఎల్. ఈ బెస్ట్ బ్రాంచెస్ లో మనకి సీట్ కావాలి అంటే మనకి సిఎస్ఈ లో అరౌండ్ 11 to 12K ర్యాంక్ కావాలి అండ్ ఏఐ లో మనకి అరౌండ్ 11K ర్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దానిపైన 9th పొజిషన్ లో మనకి జేఎన్టీయూకే యూనివర్సిటీ కాలేజ్ విజయనగరం ఉంది. దీంట్లో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి యావరేజ్ గా 4 to 5 LPA ప్యాకేజ్ అనేది వస్తుంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 12+ LPA. దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి మనకి సిఎస్ఈ, ఈసీఈ అండ్ ఐటీ. ఈ బ్రాంచెస్ రావడం కోసం మనకి మినిమం ర్యాంక్ అనేది సిఎస్ఈ కి అరౌండ్ 10K రావాలి, ఈసీఈ కి మనకి 14K అండ్ ఐటీకి 16K ర్యాంక్ అనేది కావాల్సి ఉంటుంది. సో 8th పొజిషన్ లో మనకి అనిట్స్ కాలేజ్ ఉంది. ఇది మనకి విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ అనేది అరౌండ్ 5 lakh per annum ఉంది అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 12 to 18 LPA ఉంది. దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి మనకి సిఎస్ఈ, సిఎస్డి అండ్ ఈసీఈ అనేది ఉంది. ఈ టాప్ బ్రాంచెస్ లో మనకి సీట్ కావాలంటే మనకి సిఎస్ఈ లో అరౌండ్ 7K ర్యాంక్ కావాలి అండ్ సిఎస్డి లో మనకి అరౌండ్ 13 to 14K ర్యాంక్ అనేది కావాల్సి ఉంటుంది. దీనిపైన 7th పొజిషన్ లో మనకి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 5 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 15 LPA. ఈ కాలేజ్ లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, సిఎస్ఎం, సిఎస్బి అండ్ ఈసీఈ. సో ఈ బ్రాంచెస్ లో మనకి సీట్ కావాలంటే మనకి ర్యాంక్స్ అనేది సిఎస్ఈ లో మనకి 8K, సిఎస్ఎం లో మనకి 9 to 10K అండ్ ఈసీఈ లో అరౌండ్ 17 to 18K ర్యాంక్ అనేది ఉండాలి. దానిపైన మనకి ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది తిరుపతిలో ఉంది. దీని ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 4 to 6 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 18 LPA ఉంది. సో దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ఈసీఈ అండ్ ట్రిపుల్. సో ఈ టాప్ బ్రాంచెస్ లో మనకి సీట్ కావాలి అంటే మనకి ఈసీఈ లో అరౌండ్ 9 to 10K ర్యాంక్ ఉండాలి, సిఎస్ఈ లో అరౌండ్ 6 to 7K ర్యాంక్ ఉండాలి అండ్ ట్రిపుల్ లో మనకి అరౌండ్ 17K ర్యాంక్ అనేది ఉండాలి. 5th పొజిషన్ కి వస్తే ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు. దీని ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజీ అరౌండ్ 5 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజీ అరౌండ్ 20 LPA ఉంది అండ్ దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, సిఎస్ఎం, సిఎస్డి అండ్ ఈసీఈ ఉంది. దీంట్లో ర్యాంక్స్ వచ్చేసి మనకి సిఎస్ఈ లో 7 to 8K ర్యాంక్, సిఎస్ఎం లో 11 to 12K ర్యాంక్, సిఎస్డి లో 13K అండ్ ఈసీఈ లో అరౌండ్ 17K ర్యాంక్ అనేది మనకి ఉండాలి. సో ఇప్పుడు దానిపైన 4th పొజిషన్ లో మనకి బిఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ. దీని ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేసి మనకి యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 5 to 6 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అరౌండ్ 30+ LPA ఉంది. సో దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ఏఐ, సిఎస్ఎం అండ్ ఈసీఈ. సో ఈ బెస్ట్ బ్రాంచెస్ లో సీట్ రావడం కోసం మనకి సిఎస్ఈ కి 6 to 7K ర్యాంక్ అనేది ఉండాలి, ఏఐ లో 8 to 9K ర్యాంక్, సిఎస్ఎం లో 10 to 11K ర్యాంక్ అండ్ ఈసీఈ లో 12K ర్యాంక్ అనేది ఉండాలి. సో మనం ఇప్పుడు టాప్ 3 కాలేజెస్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ థర్డ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది మనకి విశాఖపట్నంలో ఉంది. దీంట్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటే యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 5 to 6 LPA, హైయెస్ట్ ప్యాకేజ్ మనకి 20 to 24 LPA ఉంది.
సో దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఎం, సిఎస్ఈ, ఈసీఈ అండ్ సిఎస్డి. ఆ బెస్ట్ బ్రాంచెస్ లో మనకి సీట్ కావాలంటే మనకి ర్యాంక్స్ వచ్చేసి సిఎస్ఎం కి 4K ర్యాంక్ ఉండాలి, సిఎస్ఈ కి 4 to 5K ర్యాంక్ ఉండాలి, ఈసీఈ కి 9 to 10K ర్యాంక్ ఉండాలి, సిఎస్డి కి 19 to 20K ర్యాంక్ అనేది ఉండాలి మనకి. సెకండ్ పొజిషన్ లో మనకి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం ఉంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనకి యావరేజ్ గా 6 to 8 LPA అండ్ హైయెస్ట్ వచ్చేసి 80+ LPA ఉంది. దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ఐటీ, ఈసీఈ అండ్ ట్రిపుల్. ఈ టాప్ బ్రాంచెస్ లో మనకి సీట్ రావాలి అంటే మనకి లాస్ట్ ర్యాంక్స్ వచ్చేసి సిఎస్ఈ లో మనకి 2 to 3K, నెక్స్ట్ ఈసీఈ లో 4K, ట్రిపుల్ లో 13K అండ్ ఐటీ లో మనకి అరౌండ్ 30 to 14K ర్యాంక్ అనేది ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లో మనకి జేఎన్టీయూకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఉంది. సో దీంట్లో ప్లేస్మెంట్స్ విషయానికి వచ్చేస్తే యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 5 to 7 LPA అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 35 to 60 LPA ఉన్నాయి. సో దీంట్లో బెస్ట్ బ్రాంచెస్ వచ్చేసి సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్, మెకానికల్ అండ్ ఫుడ్ టెక్నాలజీ ఉంది. సో ఈ టాప్ బ్రాంచెస్ లో మనకి సీట్స్ కావాలంటే మనకి సిఎస్ఈ లో అరౌండ్ 2 to 3K ర్యాంక్ అనేది కావాలి, ఈసీఈ లో 4K ర్యాంక్, ట్రిపుల్ లో 10K ర్యాంక్ అండ్ మెకానికల్ లో 11K ర్యాంక్. సో ఇంకా లాస్ట్ ఫుడ్ టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ వ్యారీ అవుతుంది. సో ఈ సంవత్సరం వచ్చేసి లాస్ట్ ర్యాంక్ అరౌండ్ 1 lakh ర్యాంక్ అనేది ఉన్నది. రఫ్ గా దీనికి 50 to 1 lakh లో మనకి జేఎన్టీయూ కాకినాడలో మనకి ఫుడ్ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇవి ఎంసెట్ ద్వారా వెళ్ళే కాలేజెస్ లో టాప్ 10 కాలేజెస్ ఆర్డర్ అనేది పైకి కిందకి చేంజ్ అవ్వచ్చు, బట్ ఇవి మాత్రం ఇప్పుడు టాప్ 10 పొజిషన్ లోనే ఉంటాయి. ఈ లిస్ట్ లో నేను గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండు మిక్స్అప్ చెప్పా. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏ కాలేజ్ బెస్ట్, గవర్నమెంట్ కాలేజ్ బెస్టా లేదా ప్రైవేట్ కాలేజెస్ బెస్టా అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్ వీడియో అనేది ఒకటి చేసా. అందరూ ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్, చాలా మంది ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతారు, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని నేను మీకు ఆ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో లింక్ చేయండి, నేను ఖచ్చితంగా మీ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.